వెంకీ కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడిల ప్రాజెక్ట్ కి టైటిల్ ఫిక్స్. బావా బామర్దుల సౌజన్యంతో రావిపూడి క్రేజీ అనౌన్స్మెంట్. సినిమా టైటిలే రిలీజ్ డేటా. అనిల్ ముందే ఊహించి పెట్టారా? ఇదేం లాజిక్? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ కళ్యాణ్ రామ్ హీరోలుగా ఓ సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాని #వెంకీ అనిల్ 5 అదేవిధంగా #NKRAR2 వంటి వర్కింగ్ టైటిల్స్తో పిలుచుకుంటున్నారు. లేటెస్ట్గా ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటుగా రిలీజ్ డేట్ను సైతం కూడా లాక్ చేశారు మేకర్స్. వెంకటేష్ కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి సినిమాకి జనవరి 12 విడుదల అనేటువంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీనికి బావా బావమర్దుల సౌజన్యంతో అనేటువంటి ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాని థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీం ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బయట అందరూ సినిమా పేరేంటి అడుగుతున్నారు. మేము అడిగితే చెప్పట్లేదు సార్, మీరు అడగండి. అనిలు, సినిమా టైటిల్ ఏంటి? జనవరి 12 విడుదల. నేను అడుగుతున్నది రిలీజ్ డేట్ కాదు సార్, అడుగుతున్నది సినిమా టైటిల్. జనవరి 12 విడుదల. ప్రేమగా అడుగుతున్నావు. అనిలు, సినిమా టైటిల్ ఏంటి? హీరోలు హీరోయిన్లు జనవరి 12 విడుదల. జనవరి 12 విడుదల. సార్ ఏ అడిగినా అదే చెప్తున్నాడు. మీ వల్ల ఇలా తయారయ్యాడు. అనిల్ టైమింగ్ నాకు బాగా తెలుసు. జనవరి 12 విడుదల అంటే సంక్రాంతికి వచ్చే మన సినిమా టైటిల్ జనవరి 12 విడుదల. మన సినిమా రిలీజ్ డేట్ జనవరి 12 విడుదల. వెంకీ అనిల్ 5 సినిమా ఒక బావా బావమర్దుల కథ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో వెంకటేష్ కళ్యాణ్ రామ్ బావా బావమర్దులుగా కనిపించబోతున్నారని టాక్ నడిచింది. ఇప్పుడు బావా బావమర్ది సౌజన్యంతో అనేటువంటి ట్యాగ్ లైన్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. టైటిల్ లోగోలో ఒక గోల్డ్ మెడల్ ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు. కథలో ఈ మెడల్ కీలకంగా ఉంటుందని అయితే అనిపిస్తుంది. సంక్రాంతి రిలీజ్ ఉందని సినిమాకి ఆ పేరు పెట్టారా? నిజంగానే జనవరి 12 విడుదల అనేటువంటి టైటిల్కి సినిమా కథకు సంబంధం ఏమైనా ఉందా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అనిల్ రావిపూడి మార్క్ వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫెస్టివల్ ట్రేడ్ మార్క్ ఎంటర్టైనర్గా జనవరి 12 విడుదల అనేటువంటి బావా బావమర్ది సౌజన్యంతో సినిమా రెడీ అవుతుంది. అయితే షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారిపట్టి నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ అండ్ జీ స్టూడియో సంస్థలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అయితే జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ సమకూరుస్తుండగా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. తమిరాజు ఎడిటింగ్, అదేవిధంగా ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేస్తున్నారు. ఎస్ కృష్ణ దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సైతం వ్యవహరిస్తున్నారు. ఇక టాలీవుడ్లో అపజయం ఎరిగినటువంటి డైరెక్టర్గా అనిల్ రావిపూడికి మంచి పేరుంది. ఆయన సంక్రాంతి వస్తే సినిమా హిట్టే అనేటువంటి సెంటిమెంట్ ఉంది. గతంలో F2, సరిలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర్ వరప్రసాద్ గారు వంటి సినిమాలు సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేసుకున్నాయి. అందుకే ఈ పండక్కి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని కూడా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనవరి 12 విడుదల టైటిల్ లాక్ చేయడం పట్ల అభిమానుల్లో ఇప్పుడు మిక్స్డ్ టాక్ కూడా కనిపిస్తుంది. ట్యాగ్ లైన్ బావా బావమర్ది సౌజన్యంతో అని పెట్టడం ఇద్దరు హీరోల అభిమానులను బ్యాలెన్స్ చేయడం కోసం అయితే కామెంట్స్ ఓపెన్గానే వినిపిస్తున్నాయి. దానికి తోడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వంశీ ఏప్రిల్ 1 విడుదల స్టైల్ని ఎంచుకోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి అనిల్ రావిపూడి ఇదంతా ముందే ఊహించారని ఇన్సైడ్ టాక్. గతంలో మనశంకర్ వరప్రసాద్ గారు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఇలాంటి పేరేంటి అని సోషల్ మీడియాలో కొంత హడావుడి జరిగింది. కట్ చేస్తే సంక్రాంతికి 300 కోట్లు వచ్చేసాయి. అంతకుముందు సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ మూవీకి నామకరణం చేసినప్పుడు ఇదే జరగడం గుర్తు చేసుకోవచ్చు. అది ఏ స్థాయి విజయమో ఇప్పటికీ చెప్పనక్కర్లేదు. వెంకీ కెరీర్లో ట్రిపుల్ సెంచరీ కొట్టేసింది. ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ పాట పల్లవి మొదటి లైన్ తీసుకొని మహేష్ బాబు టైటిల్గా పెట్టడం సాధారణంగా ఎవ్వరూ ఊహించారు. కానీ సర్లేరు నీకెవరికి ఆ పేరు చాలా యాప్ట్ అనిపించింది. ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. సో ఇప్పుడు కూడా జనవరి 12 విషయంలో కూడా అనిల్ అదే ధీమాగా ఉన్నారని సన్నిహితుల మాట వినిపిస్తుంది. అయితే మొదట ఎలాంటి నెగిటివిటీ వచ్చినా పట్టించుకోవాల్సిన లేదని, ఫైనల్గా కంటెంట్ మాట్లాడుతుందని, అందుకే వెంకటేష్ సపోర్ట్ చేశారని అంటున్నారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా జనవరి 12 విడుదలకు కాంపిటీషన్ చాలా భారీగా ఉండబోతుంది. ఎందుకంటే మెగా 158,
సంబరాల ఎటిగట్టు, మహాకాళి, రవితేజ శ్రీవిష్ణు, అదేవిధంగా శర్వానంద్, జార్జ్ క్రిష్, రజనీకాంత్, ధర్మన్తో పాటు మరికొన్ని సినిమాలు కూడా పండగ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్లో కనుక ఎన్బికే 111 రాకపోతే అది కూడా జై సంక్రాంతి అనేస్తుంది. అలాంటి సందర్భాలు అనిల్ రావిపూడి ఫేస్ చేశాడు. కానీ ఈసారి టైట్ అయ్యేలా ఉంది. ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్లో పడాల్సిందే. హిట్ మిషన్ అనిల్ రావిపూడి ఈసారి దొరుకుతారా, లేదంటే ఎప్పట్లాగానే మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటారో లేదో వెయిట్ చేయాల్సిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్నటువంటి జనవరి 12 విడుదల సినిమా టైటిల్ మరియు ట్యాగ్లైన్ గురించి డెఫినెట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ ఆబ్వియస్గా బావబామర్దుల కథ అని కూడా అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో ఒక మెడల్ ఒకటి టైటిల్లో అనౌన్స్ చేశారు. సో ఆ టైటిలే కొంచెం అంటే ఆ మెడల్ ఏదైతే ఉందో ఆ మెడల్కి కథకి డెఫినెట్గా ఏదో ఒకటి సంబంధం ఉంటుంది. సో మరి ఎవరిని రిలీజ్ చేశారు, దాని తర్వాత ట్యాగ్ ఉన్నటువంటి గోల్డ్ మెడల్ ఏంటి, దాని తర్వాత ఈ కథ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ టైటిలే కొంచెం జస్టిఫికేషన్గా ఉంటుందా ఉండదా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో వచ్చినవి ఎంతో కొంత కథకు యాప్ట్ అయ్యాయి. బట్ మరి జనవరి 12 విడుదల ఏంటి అనేది నిజంగా ఇది రిలీజ్ డేట్ కోసం బజ్ కోసం పెట్టారా, లేదంటే నిజంగా కనెక్టివిటీ ఏదైనా ఉందా అంటే మేబీ సంక్రాంతి ఒక లైన్ తీసుకొని సంక్రాంతి ముందు వరకు రిలీజ్ అనేటువంటి ఏదో కాన్సెప్ట్ తీసుకుంటారు అనిల్ రావిపూడి. అండ్ అనిల్ రావిపూడిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ ఒక లైన్ తీసుకుంటారు, ఆ లైన్ చుట్టూ కూడా ఎంటర్టైన్మెంట్ అల్లేస్తూ ఉంటారు. అదే ఆయనకు ఉన్నటువంటి కూడా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. గతంలో మనం చూసాం మనశంకర వరప్రసాద్ గారి సినిమా కూడా జస్ట్ ఒక విలన్ అంటే నయనతార చూస్తున్నప్పుడు ఒక మర్డర్ చేయడం, దొరికించడం, దాని తర్వాత ఎందుకు అలా పగబట్టారు ఏంటి అనేది ఒక చిన్న లైన్ తీసుకున్నారు. దాని తర్వాత సినిమా కథ చుట్టూ కూడా ఎంటర్టైన్మెంట్ అల్లేశారు, సినిమాని బ్లాక్ బస్టర్ కొట్టించేశారు. సో ఇక్కడ కూడా చిన్న లైన్ తీసుకొని కథ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ అల్లేస్తే ఆబ్వియస్గా అది కూడా పండగ ఆడియన్స్. డెఫినెట్గా అనిల్ రావిపూడి సినిమా అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి అది కూడా పండగ వాతావరణం కాబట్టి థియేటర్లు మొత్తం కూడా కిక్కిరిసిపోతుంటాయి. అందుకోసమనే జనవరి 12 రిలీజ్ డేటే అండ్ దాని తర్వాత ఆ డేట్ని రెండు కూడా యాప్ట్ అవుతున్నటువంటి ఉద్దేశంతో కథలో చాలా ప్లస్ అవుతుంది ఆ టైటిల్. డెఫినెట్గా సంక్రాంతికి వస్తున్నాం అన్నప్పుడు కూడా సంక్రాంతికి రావడం ఏంటి, ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది చాలా ఒక నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. బట్ సినిమా రిలీజ్ తర్వాత అర్థమైంది అది ఏంటి అనేది. సో ఇప్పుడు జనవరి 12 విడుదల కూడా అలానే. సో టైటిల్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, నెగిటివిటీ రావచ్చు, బట్ ఇవన్నీ కూడా ఆయన ఫేస్ చేసి వచ్చారు కాబట్టి డెఫినెట్గా జనవరి 12 విడుదల వెనుక చాలా పెద్ద కథే ఉన్నట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ఈ టైటిల్పై మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేయండి.